హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో పికిల్ చూపిస్తానన్నా కదా. ఈ వీడియోలో మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మ్యాంగోస్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. దీనికి మాత్రం పెద్ద నైఫే యూస్ చేయండి. చిన్న నైఫ్ అయితే త్వరగా కట్ చేయడానికి అవ్వదు. సో పెద్ద నైఫ్ అయితే ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత పీసెస్ కట్ చేసుకున్నటువన్నీ ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకోండి. ఆ తర్వాత మంచిగా వాటిని అన్నిటినీ ఒకసారి డ్రై చేసుకోండి. మ్యాంగోస్ అన్నీ కట్ చేసుకున్నవి, ఎందుకంటే వాటర్ ఉంటే త్వరగా పచ్చడి చెడిపోతుంది. సో మనం మంచిగా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కొంచెం సేపు ఒక క్లాత్ మీద పెట్టి కానీ లేదా బౌల్లో కానీ దేంట్లో అయినా పర్లేదు మంచిగా డ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఉప్పు, కారం ఇవన్నీ కూడా మీరు ఫస్టే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ధనియాలని అండ్ ఆవాల్ని వేయించుకుంటున్నాను. వేయించుకొని వేస్తేనే చాలా బాగా వస్తుంది. బాగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కల్లుప్పు అంతా తీసుకోండి. నేను కల్లుప్పు మాత్రమే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా మ్యాక్స్ కల్లుప్పు మాత్రమే యూస్ చేయండి. మసాలాస్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఇది కూడా మెజర్మెంట్స్ లాగే తీసుకోండి. ఇప్పుడు నేను ఈ ఆయిల్లో మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ డిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా కానీ వేస్తే మసాలా అంతా పీసెస్కి మంచిగా పడుతుంది. సో ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆయిల్లో అన్నీ ఒకసారిగా వేసేసుకొని అవన్నీ 1 by 1 మీరు తీసేసి మసాలాలో యాడ్ చేసేయండి.
అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక జార్ తీసుకోండి. అది కూడా మంచిగా వాటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే వాటర్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఈ పచ్చడి త్వరగా చెడిపోతుందన్నమాట. సో అంతా వేసేసుకున్న తర్వాత దాన్ని మంచిగా గట్టిగా మూత పెట్టేయండి. మూత కానీ లేకపోతే గట్టిగా ఒక క్లాత్ అయినా సరే కట్టేసేసుకోండి. మెయిన్ గాలిపోకుండా చూసుకోండి. అంతా అయిపోయాక లాస్ట్లో అలా అన్నం కొంచెం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది 3 డేస్ వరకు అలానే ఉంచింది, దాన్ని అసలుకి ఏం కదిలించలేదు. ఆఫ్టర్ 3 డేస్ పికిల్ ఎలా ఉందో చూసేయండి. ఎందుకంటే 3 డేస్ తర్వాత పికిల్ అనేది మంచిగా ఊరుతుందండి. సో ఎలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్.